మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జ్ఞానమేవ శక్తి అనేటువంటి ఒక మోటోతో ఇంటెలెక్చువల్స్ అనేవాళ్ళు ఎవరు పుట్టుకతోనే రారు, వాళ్ళు తయారు చేయబడతారు అనే ఒక మాటతో ప్రారంభించబడినటువంటి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో మనం ఉన్నాం. మనతో పాటుగా ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీ ఫౌండర్, చైర్మన్ అండ్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు నమస్కారం. నమస్తే అమ్మ కవిత. 37 ఏళ్ల నుంచి విద్యారంగంలో ఉన్నారు మీరు. మల్లారెడ్డి గారు అనగానే మాకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ వీటన్నిటికంటే కూడా గుర్తొచ్చేది పాలమ్మినా పూలమ్మినా. నేను చదువు చెప్పినా ఇంతమంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, నాకు ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, ఇన్ని కోర్సులు ఉన్నాయి, ఎందుకు చెప్పుకోరు మీరు అసలు? అది చెప్పుకోని అవసరం లేదు. ఆల్రెడీ రన్నింగ్లు ఉన్నాయి, పిల్లలంతా చదువుతూనే ఉన్నారు, జనాలకంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్. దానికి చెప్పని అవసరం లేదు. అంటే నేను ఇప్పుడేమో రన్నింగ్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు నేను పాలమ్మింది పూలమ్మింది ఫేమస్ అనమాట. అది అప్పుడు అది పెద్దగా ఎందుకు తెలియదు కాబట్టి చెప్పుకోవాలి, అంతేనా? అది అంతే. మామూలుగా మన ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు. మనం ఏం చేసినాం, మన అనుభవం కావచ్చు, మన ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి, ఎగ్జాంపుల్స్గా కనిపిస్తుంటాయి. అది మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాయి, అంతేనా? అంతే, అదే సేమ్ అంతే. 37 ఏళ్ల కింద ఒక స్కూల్ని స్టార్ట్ చేసిండ్రు. మనం ఉన్నటువంటి ఈ బిల్డింగు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా 25 ఏళ్ళు అవుతుంది. యూనివర్సిటీ వచ్చి 5 ఏళ్ళు అయింది. ఒక యూనివర్సిటీ కాదు, 3 యూనివర్సిటీలు. ఏంది లెక్క? లెక్క అంటే చూడు, భగవంతుడు మనం కష్టపడతా ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే, సేవ చేస్తూ ఉంటే, మంచి విద్యను అందిస్తూ ఉంటే, మనం పర్ఫెక్ట్గా అకాడమిక్ పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా రెస్పెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటే భగవంతుని ఆశీర్వాదం కూడా చాలా బాగా ఉంటుంది. అసలు నేను కళ్ళలో కూడా ఊహించలే. నేను పూలు అమ్మేటప్పుడు, పాలు అమ్మేటప్పుడు, బోర్వెల్ నడిపించేటప్పుడు, చిట్ ఫండ్ నడిపించేటప్పుడు నేను ఎప్పుడు స్కూళ్ళు పెడతాను ఎప్పుడు ఊహించలే. కానీ ఇప్పుడు ఈరోజు నా పరిస్థితి ఏంది గుర్తా? ఇండియాలో నేనే నంబర్ 1 ఎడ్యుకేషన్లో. 3 యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తి ఇండియాలో, భారతదేశంలో మల్లారెడ్డి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ. మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు మీకు యూనివర్సిటీ అంటే ఒక్కటే చాలా పెద్దది. అవును. అందులో 3 యూనివర్సిటీలు. యూనివర్సిటీ అంటే ఏంది? మల్లారెడ్డి సర్టిఫికెట్ మీదనే పాస్ అవుతారు, మల్లారెడ్డి యూనివర్సిటీ పేరు మీదనే ప్లేస్మెంట్ వస్తుంది, మల్లారెడ్డి యూనివర్సిటీ పేరు మీదనే ఆయన ప్రపంచం అంతా పోతాడు. అంత వాల్యూ వచ్చిందంటే ఇలా మల్లారెడ్డి సర్టిఫికెట్కు ఎంత గొప్ప, ఎంత పెద్ద ఆశీర్వాదం, ఎంత పెద్ద పని. అది మామూలు పని కాదు. మళ్ళీ నేను ఒక ప్రొఫెసర్ని కాదు, ఓ టీచర్ని కాదు, ఒక మామూలు ఆర్డినరీ సింపుల్ పర్సన్ నేను. అదే నేను అడగబోతున్నా. ఇప్పుడు ఎవరైనా ఒక టీచర్ ఉన్నారు, విద్యారంగంలో ఉన్నారనుకుంటే స్కూల్స్ పెడతారు. ఒక డాక్టర్ ఉన్నారు, హాస్పిటల్స్ పెట్టాలనుకుంటారు, లేకుంటే మెడికల్ కాలేజీ అనుకుంటారు. మీరు అటు టీచరు కాదు, ఇటు డాక్టరు కాదు, అసలు ఒక సామాన్యమైనటువంటి పర్సన్, ఓ ప్రొఫెసర్ కాదు, ఏం కాదు. ఏమన్నంటే నేను పాలమ్మినా పూలమ్మినా ఇన్ని పెట్టి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? అసలు నాకు ఎప్పుడు ఆలోచన కూడా లేదు, పెట్టే ఆలోచన కూడా. కానీ పోతూ 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 నడిపిస్తూ ఒక్క స్కూల్ పెట్టినా. ఎందుకు వచ్చింది ఆలోచన అప్పుడు స్కూల్? ఫస్ట్ నాకు కూడా ఐడియా లేదు. మేము మా బిల్డింగ్ ఒకటి కిరాయికి ఇస్తే ఆమె వచ్చింది, మళ్ళీ అలా మమ్మల్ని పార్ట్నర్షిప్ చేసుకుంది. అక్కడి నుంచి మా స్టార్ట్ అయిన జర్నీ. ఎప్పుడు? 87లో. ఎవరో అమ్మాయి వచ్చింది, జోసఫిన్ అని ఒక మేడం ఉండే. ఓకే. ఆమె స్కూల్ పెట్టుకుంటాను. ఆమె స్కూల్ పెట్టింది, మా బిల్డింగ్లో కిరాయికి తీసుకుంది. మా బిల్డింగ్ కిరాయి తీసుకుంటే అప్పుడు ఎన్టీ రామారావు ఉండే. 30 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండే, 1200 స్కేల్ ఇవ్వాల్సి వస్తుంది టీచర్స్కు. వచ్చిన ఫీజులు టీచర్లకే సరిపోతున్నాయి, ఈ కిరాయి బిల్డింగ్ వెళ్తలేదు, వీళ్ళని పార్ట్నర్షిప్ పెట్టుకుంటాను, నన్ను పార్ట్నర్షిప్ పెట్టుకున్నాను. అదే వచ్చింది. ఏమన్నారు అప్పుడు మీరు? నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటా అంటే స్కూల్ ఆమెనే నడిపిస్తుంది కదా, ఆమెనే ఉంటుంది కదా, మన బిల్డింగ్ కదా అని జాయిన్ అయినాం. నెక్స్ట్ ఇయర్కే ఆమె వదిలేసిపోయింది, మాకే అయిపోయింది. అప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీ అయింది, మాకు టెన్షన్ అయింది, ఎట్లా నడిపించాలని. మా సబ్జెక్ట్ కాదు, మాది అవగాహన, మాకేం లేదు దాని మీద అవగాహన లేదు. కానీ వాళ్ళ నీళ్ళని పట్టుకొని కింద మీద ఒక టీచర్ని పెట్టుకొని, ప్రిన్సిపాల్ని పెట్టుకొని మెల్లగా మెల్లగా రన్ చేస్తూ 2-3 ఇయర్స్లో బాగా పర్ఫెక్ట్ అయిపోయింది. వెంబడే మళ్ళీ నెక్స్ట్ 87-90లో మళ్ళీ స్కూల్ తెరిచినాం. 95లో చంద్రబాబు నాయుడు తోటి ఒక స్కూల్ తెరిచినాం, ఎంబీ గ్రామర్ అని. అట్లా ఇక ఎవ్రీ ఇయర్ ఒకటి తెరుస్తూ ఇప్పుడు 10 CBSE స్కూల్స్ ఉన్నాయి. 10 స్కూల్స్.
అప్పుడు మల్లారెడ్డి స్కూల్ అనే పెట్టుకున్నారా, దానికి ఏం పెట్టిండ్రు ఆ టైంలో? సిఎంఆర్ అని. సిఎంఆర్ అని పెట్టిండ్రు, మెల్లిమెల్లిగా అది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఆ టైంలో అనుకోలేదు, ఏమంటారు దాన్ని, కొన్ని అనివార్య పరిస్థితులు అంటారు కదా. నేను ఏది అనుకోలేదు, ఏది కలగనలేదు, ఏది ఊహించలేదు. అన్నీ వస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. సక్సెస్ 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 సక్సెస్. దేవుడు ఉన్నాడు, అదే కావాలను. అంటే మన ప్రయత్నం కూడా ఉంది, మన పనితనం కూడా ఉంది. మేము రోజు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పర్ఫెక్ట్గా ప్రతిరోజు మా కుటుంబ సభ్యులమంతా కూడా, ఇప్పుడు మన తన డబ్బులు ఉండొచ్చు, బిల్డింగ్లు కడతాం, డబ్బులు ఉండొచ్చు, భూములు కొంటాం, మరి పిల్లలకు పాఠాలు ఎవరు చెప్పాలి? డబ్బులతో కాదు కదా. టీచర్స్ ఇవాళ ఇంత పెద్ద సక్సెస్కు కారణం మా దగ్గర మంచి టీచర్స్, మంచి అకాడమిషియన్స్. దాంతో ఈ పేరు. వాళ్ళని మా కుటుంబ సభ్యుల లెక్క చూసుకుంటాం. ఒక్కొక్క వైస్ ఛాన్సలర్, ఒక్కొక్క ప్రిన్సిపల్ 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. మా దగ్గరకు వస్తే పోనే పోరు. మా దగ్గర మొత్తం స్టాఫ్ ఇప్పుడు 10,000 మంది టీచింగ్ స్టాఫ్. అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో అన్ని ఉన్నది. 10,000 టీచర్స్ మా దగ్గర. ఓన్లీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ, డ్రైవర్లు, అటెండర్లు, ఆయన కాకుండా టీచింగ్ ఫ్యాకల్టీ 10,000 మంది ఉన్నారు. నేను ఒక కాలేజ్ పెడుతున్నా, లేకుంటే ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్ పెడుతున్నా, మెడికల్ కాలేజ్, ఏం నమ్మి వచ్చిండ్రు వాళ్ళు అసలు అంతమంది? మల్లారెడ్డి పేరు చూసి నీ కొడుకునో బిడ్డనో నా తను జాయిన్ చేయవు. అవును, చెయ్యను. నేను రన్నింగ్ చేసే పద్ధతిని, నేను చేసే సిస్టమేటిక్ని, నేను చేసే డిసిప్లిన్ తోటి ఇప్పుడు ఇక్కడ ఒక్కటే క్యాంపస్, ఇక్కడ మైసమ్మగూడెంలో 3 యూనివర్సిటీలు. ఇప్పుడు 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10,000 మంది హాస్టల్స్, 15,000 మంది బయట హాస్టల్స్. అంటే 25,000 మంది ఇక్కడ నైట్ హాల్ట్ ఉంటారు రోజు. వాళ్ళకంతా కూడా ఇంత పెద్ద నంబర్ తోటి, ఇంత పెద్ద అడ్మిషన్ తోటి మేము మేనేజ్ చేస్తున్నామంటే, అడ్మిషన్ చేస్తున్నామంటే, అకాడమిక్ నడిపిస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా టీచర్సు సొంతం మా కాలేజు, మా యూనివర్సిటీ అని నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కృషి ఉంది ఇంట్లో. మెయిన్ డిసిప్లిన్. ఒక పాఠం చదువు తక్కువ చెప్పినా సరే డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. అవును, స్టూడెంట్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాం. లైఫ్లో సక్సెస్కు నా లైఫ్లో నేను సక్సెస్ అయినా అంటే 4 విధానాలు. ఒకటి డిసిప్లిన్, ఒకటి రెస్పెక్టు, ఒకటి హార్డ్ వర్క్, ఒకటి టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఈ 4 ఉంటే చాలు, మనిషి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాడు. ఇప్పుడేమో స్మార్ట్ వర్క్ చేయాలి. మారింది కదా కాలం మారింది కాబట్టి స్మార్ట్ వర్క్ చేయాలి. అవును, ఎంత స్మార్ట్ వర్క్ చేసినామన్నప్పటికీ కూడా ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అన్నప్పటికీ, మీరు అన్నారు 25,000 మంది ఈ క్యాంపస్లో హాస్టల్స్లో ఉంటున్నారంటే వాళ్ళని చూసుకునేటువంటి బాధ్యత అంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి తిండి అవన్నీ, ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. మా దగ్గర ఒక కిచెన్ ఉంది 2 acresలో. తిరుపతి కంటే పెద్ద దేవస్థానం కంటే పెద్ద కిచెన్ ఉంది. హరిరామకృష్ణ కూడా ఒక పెద్ద కిచెన్ నడిపిస్తాడు, అక్షయ పాత్ర వాళ్ళది. అంతకంటే కూడా పెద్ద కిచెన్ ఉంది. అట్ ఏ టైం అతను బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 10,000 మందికి ఒకటేసారి చేయొచ్చు. అంత పెద్ద కిచెన్ ఉంది. లేటెస్ట్గా, హైజీనిక్గా, బస్ ఆటోమేటిక్గా అంత. ఇప్పుడు ఇంతమందిని పెట్టుకున్నారు, 25,000 మంది, 10,000 మంది ఫ్యాకల్టీ, ఫుడ్ ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని బేసిక్గా తెలిసి ఉండాలి. ఈ కోర్సు నేను పెట్టుకుంటున్నా, దీనికి ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఉన్న కోర్సులు ఏంది, నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత కాంపిటీషన్లో ఏ కోర్సులు ఉంటాయి. ఇప్పుడు నేను ఏదో చదువు చెప్పి పంపిస్తే కాదు, సర్టిఫికేట్ తీసుకొని పోతే బయటికి కాదు. 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్డ్, ఒక స్కిల్స్ అనేవి ఉండాలి. ఈ ఆలోచనలన్నీ మల్లారెడ్డి గారికి ఎట్లా తెలుసు? నేను ప్రపంచం అంతా తిరిగిన. మొన్ననే 15 days ముందు జపాన్ పోయి వచ్చిన. అవును, ఫోటోలు చూసినాం, వీడియోలు చూసినాం. నవంబర్లో ఆస్ట్రేలియా పోయినా, లాస్ట్ ఇయర్లో అమెరికా పోయినా. నేను ప్రపంచం అంతా తిరిగిన. ప్రపంచం అంతా కూడా మనకంటే తైవాన్ కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, జర్మనీ కానీ, అమెరికా కానీ, ఇవన్నీ కూడా చైనా అడ్వాన్స్ కంట్రీస్. మనకంటే 8-9 సంవత్సరాలు ముందున్నాయి. టెక్నాలజీలో కానీ, అకాడమిక్లో కానీ, ప్రతి దాంట్లో అడ్వాన్స్ ఉన్నారు, వాళ్ళు ముందున్నారు. అక్కడ ఇప్పుడు ఇవాళ డ్రైవర్ లేని కారు వచ్చింది ఆడ అమెరికాలో, అంతే. మన దగ్గర 8-9 ఏళ్ళు అయినాక వస్తుంది. ఇప్పుడు మనకున్న స్టూడెంట్స్కు కావాల్సింది ఏంది? అడ్వాన్స్ టెక్నాలజీ. ముందు దూరదృష్టి, ఏం నడుస్తుంది ప్రపంచంలో, ఏం పోతుంది, అది మనం గిట్ట కనుక్కొని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తే గ్యారంటీ సక్సెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు నేను 50 ఏళ్ళ సార్ చూస్తున్నా. నాకెప్పుడు పెద్ద నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు, ఏం లేదు పాలన. మన ప్రపంచంలో మంచి ట్రిపుల్ ఈసీ, మెకానికల్, సివిల్, ఇవన్నీ కోర్ బ్రాంచెస్ ఉంటాయి.
నేను స్టార్ట్ చేసినప్పుడు 25 ఏళ్ళ ముందు. ఇప్పుడంతా ఏమైంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఐఓటీ, ఐటీ, ఇగో ఈ లెవెల్కి మారిపోయింది. ఎందుకు మారింది ఇవన్నీ? ఇంతకుముందు అంతా మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్లల్లా టాటా, బిర్లా, ఇవన్నీ కూడా లక్ష్మీ మిట్టల్, వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ఆటోమొబైల్, కెమికల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా నడుస్తుండే. ఇప్పుడేమైంది? ప్రపంచమంతా మార్పు వచ్చేసింది. అవును, ప్రపంచమంతా కూడా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, ఇవన్నీ కంపెనీలు వచ్చేసినాయి. వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ కావు, వాళ్ళు ఏం తయారు చేయరు, మోటార్లు తయారు చేయరు, నా లెక్క కాలేజీలు నడిపారు, వాళ్ళు ఏం తయారు చేయరు, ఓన్లీ సాఫ్ట్వేర్. అవును, టెక్నాలజీ. లక్షల ఉద్యోగాలు ఉన్నాయి టెక్నాలజీ మీద, లక్షలు. దానికి సత్తా ఉండే స్టూడెంట్ కావాలి, దానికి సూట్ అయ్యేటట్టు ఇంజనీర్ కావాలి. సూట్ ప్రపంచంలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఇంత లక్షల మంది ఉద్యోగాలు కావాలి, కానీ వాళ్ళకి కరెక్ట్గా దొరుకుతలేరు సూటబుల్. ఇంకొకటి దీని కంటిన్యూషన్ ఇంకోటి కూడా చెప్తా. ప్రపంచం ఇప్పుడు ఉందమ్మా, నేను ప్రపంచం అంతా మొన్న జపాన్ పోయినా, 110 ఏళ్ళు బతుకుతున్నారు అక్కడ. 90 ఈజీగా బతుకుతారు, 90 అంద. 75, 90లో కూడా ట్రాఫిక్ పోలీస్ పనిచేస్తారు. ఆడ రిటైర్మెంట్ లేదు మనుషులకు, ఎందుకంటే ఆడ పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకున్నా పిల్లలు పుట్టిగారు. ఆ షార్టేజ్ ఉంది ఆడ. అంత యాక్టివ్గా కూడా ఉంటారు మళ్ళీ, అంటే సరిపోరు కదా. అంతే హైజీనిక్ ఫుడ్ తీసుకుంటారు, బాగా పనిచేస్తారు, తెలివితో పనిచేస్తారు, టెక్నాలజీలో నెంబర్ 1. కానీ వాళ్ళకు హెల్త్ కూడా బాగా పనిచేస్తారు. కాబట్టి కొత్త పిల్లలు లేరు, కొత్త ప్రొడక్షన్ కూడా వస్తలేదు. కాబట్టి ఆ షార్టేజ్ ప్రపంచం అంతా ఉన్నది, ఎక్కడ కూడా న్యూ పిల్లలు పుడతలేరు. మన ఇండియాలోనే ఉన్నారు. మన ఇండియాలో మంచిగా పిల్లలు పుడుతున్నారు, పెద్దగా అవుతున్నారు, చదువుకుంటున్నారు, డిగ్రీ పాస్ అవుతున్నారు, ఇంజనీరింగ్ పాస్ అవుతున్నారు, 70% పాస్ అవుతున్నారు, కానీ వాళ్ళకి జాబ్ వస్తలేదు. సర్టిఫికేట్ తోటి బయటికి పోతుండు, జేఎన్టీ సిలబస్ అనుకో, ఏదైనా ఉస్మానియా అనుకో, ఏదన్నా అనుకో, ఇంతకుముందు పాస్ అవుతుండు, కానీ బయటికి పోతే 70-80% తోటి పాస్ అవుతుంది, జాబ్ వస్తలేదు. జాబ్ ఎందుకు వస్తలేదు? స్కిల్ లేదు, టెక్నాలజీ లేదు, నోరు తెరిస్తే ఇంగ్లీష్ కరెక్ట్గా వస్తలేదు, ప్రాజెక్ట్ ఏదన్నా ఇస్తే సరిగ్గా చేయలేకపోతుండు, బ్యాక్లాగ్లు పెట్టుకుంటుండు. బ్యాక్లాగులు ఉంటాయి. ఏదన్నా మంచి, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ చిన్నది ఇవ్వమంటే చేయలేకపోతుంది. ఎందుకంటే అది మన ఇన్స్టిట్యూషన్లో అది ఇంప్లిమెంట్ చేస్తలేము. నేనేం చేసిన అంటే, నా దగ్గర డే 1 నుంచి స్టూడెంట్స్కి జాయిన్ అయితేనే ఫస్ట్ డే నుంచే ల్యాప్టాప్ కంపల్సరీ, యూనిఫామ్ కంపల్సరీ, వాళ్ళకందరు కూడా మంచి ఇండస్ట్రియల్ ట్రైనర్ని పట్టుకొచ్చి డే 1 నుంచి కోడ్ నేర్పిస్తా, జావా నేర్పిస్తా, పైథాన్ నేర్పిస్తా, డాటా సైన్స్ నేర్పిస్తా. ఇవన్నీ నేర్పిస్తే ఏమైతే ఫస్ట్ ఇయర్లే మనం ఏం చాలా మటుకు ఇంజనీరింగ్ ఇప్పటికి కూడా అన్ని చాలా కాలేజీలు ఉన్నాయి. నా కాలేజీలో కూడా అట్లే ఉండే ఇంతకుముందు. 3rd ఇయర్లో 4th ఇయర్లో నేర్పిస్తాం. కంపెనీకి పోయాలంటే ముందు ఆ వారం దినాలు, నెల దినాలు ట్రైనింగ్ ఇస్తే ఎట్లా నేర్చుకుంటాడు. ఇప్పుడు మనం చదువుతో పాటు మనం ఫస్ట్ ఇయర్లోనే ఫుల్ ఇవన్నీ స్టూడెంట్కి నేర్పిస్తే, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ చాలా అడ్వాన్స్ ఉన్నాడు, టీచర్ కంటే స్టూడెంట్ అడ్వాన్స్ ఉన్నాడు. టీచర్ ఓల్డ్ మోడల్, స్టూడెంట్ అడ్వాన్స్ ఉన్నాడు, కొత్త టెక్నాలజీ. మన పిల్లల్ని మనం ఇప్పుడు జరసేపు సెల్ ఫోన్ ఇస్తే ఉన్న గేమ్స్ అన్ని తీసి ఆడతాడు. ఆ గేమ్స్ మనం ఆడలేము, ఎందుకంటే అంత మైండ్ షార్ప్ దాంట్లోకే పోతుంది. స్టూడెంట్స్ ఇది కూడా అదే పద్ధతి ఉన్నది. కొత్త ప్రపంచంలో నేను అబ్జర్వ్ చేసింది 2 షార్టేజ్ ఉన్నాయమ్మా. ఒకటి యువ ఇంజనీర్లు, అది మన ఇండియాలో ఉన్నారు, యువత అంతా మనమే సప్లై చేస్తున్నాం. మనం ప్రపంచం అంతా ఇప్పుడు మనమే సప్లై చేయవలసి వస్తుంది ఫ్యూచర్. ఎందుకంటే మన తన 65% యంగ్స్టర్స్ ఉన్నారు. అదొక ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ మనకు. ప్రపంచంలో ఎక్కడ కొత్త ప్రొడక్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే స్కిల్ టెక్నాలజీ షార్టేజ్ ఉంది ప్రపంచంలో. ఆ 2 షార్టేజ్ ఉన్నాయి. చాలా అవసరం ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీలకంతా కూడా స్కిల్ ఉన్న, టెక్నాలజీ ఉన్న స్టూడెంట్సే కావాలి. ఆ 2 మల్లారెడ్డి యూనివర్సిటీలలో మేము నేర్పిస్తున్నాము. అందుకే ఆ డిమాండ్ వచ్చింది. జాబ్ కావాలంటే, స్కిల్ టెక్నాలజీ కావాలంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో జాయిన్ కావాల్సిందే. డే 1 నుంచి, ఫస్ట్ ఇయర్లోనే నీకు పైథాను, కోడు అన్నీ
వాడు ఫస్ట్ ఇయర్లో తరువు అయిపోతాడు అమ్మా. సెకండ్ థర్డ్ ఇయర్ వస్తే కల్లా సబ్జెక్ట్తో పాటు ఇంకా స్పీడ్ అయిపోతాడు. రేపు మల్టీనేషనల్ కంపెనీ అయిన నీలక్క ఇంటర్వ్యూకి వస్తే నువ్వు ఏది అడిగితే దానికంటే అడ్వాన్స్ చెప్పేస్తాడు. ఎందుకంటే ఉన్న క్వశ్చన్ బ్యాంక్ అంతా తరువు అయిపోతుంది కదా ల్యాప్టాప్లో. రోజు 5-6 గంటలు మినిమం ల్యాప్టాప్ మీద పెడతాం స్టూడెంట్. ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ స్టూడెంట్. ఇంకా నో అదర్ అవగేషన్స్, ఇంకేం పెట్టుకోవద్దు. సెల్ ఫోన్ కాదు, ఏది కాదు. నేను చెప్పిన స్టూడెంట్స్ అట్లయితేనే మీ లైఫ్ సక్సెస్ అవుతారు. అరే ప్రపంచంలో ఒక్కసారి నీకు స్కిల్ టెక్నాలజీ వచ్చింది అనుకో, ప్రపంచాన్ని లీడ్ చేస్తావు నువ్వు. ఆ శక్తి ఉంది, ఆ పవర్ ఉంది, ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. మన ఇండియన్కే ఉంది, మన తెలంగాణకు ఉన్నది, మన హైదరాబాద్ ఉంది, మన మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆ అవకాశాలు ఉన్నాయి. దాన్ని నేను క్యాచ్ చేసినాను. ఇప్పుడు స్కిల్ అండ్ నాలెడ్జ్ కేర్ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుకున్నప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని బయటికి పోయే వాళ్ళు కొంతమంది పోయి చదువుకొని వస్తారు. కాదు ఇక్కడే క్యాంపస్ సెలక్షన్స్, ప్లేస్మెంట్లు అనేవి ఇవి కూడా చూస్తుంటారు కదా. మల్లారెడ్డి యూనివర్సిటీకి పోతే చదివి వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది, జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయా, క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా, ఎట్లున్నది ఆ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తారు కదా. అదొకటి ట్రాక్ రికార్డ్ చెప్తా నీకు. నేను 2001 నుంచి ఫస్ట్ కాలేజ్ పెట్టినా, 3 ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా. నేను నా స్పెషాలిటీ ఏంది కొడతా ఇప్పుడు ఇండియాలో. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టినా, ఓన్లీ గర్ల్స్ కోసం. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓన్లీ డెంటల్ కాలేజ్ పెట్టినా. 2 ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టినా, ఓన్లీ గర్ల్స్. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టిన గర్ల్స్. ఇప్పటికి గర్ల్స్ కాలేజ్లో మా దగ్గర ఇంజనీరింగ్లో 100% ప్లేస్మెంట్. యాబ్సెంట్ ఉండదు, ఫెయిలియర్ ఉండదు, 90% పాస్, గ్యారంటీ ప్లేస్మెంట్. ఇప్పుడు మా ఈ క్యాంపస్లో ఉంది ఉమెన్స్ కాలేజ్. దాంతో ఎక్కువ పేరు వచ్చింది నాకు. నీకు ప్లేస్మెంట్ లేనిది ఎవరు జాయిన్ గారమ్మా, అకాడమిక్ లేనిది ఎవరు జాయిన్ గారు. మల్లారెడ్డి ముఖం చూసి జాయిన్ అవుతారా? పార్లమెంట్ పూలమిడియా చదువు చెప్తాడని జాయిన్ అవుతారా? కారు. నా బ్యాక్గ్రౌండ్ లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, 1000 మంది వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్టులను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన.